గుగ్గురుపరిచేటట్లుగా ఉన్నటువంటి అడవి వాతావరణము, అందులోనికి దేవుడు పిలుచుకున్నప్పుడు, దేవుడు రమ్మన్నప్పుడు అందులో గుండా తీసుకుని వెళ్తాడంట. ఆ మార్గములో, అడవిలో మార్గాన్ని దేవుడై ఉండబోతున్నాడంట. దేవుడు మార్గముగా మారుతాడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వే. దేవుని మార్గము, దేవుడే నాకు మార్గమైనప్పుడు నాకు అడివైన ఆహ్లాదకరంగా మారిపోతుంది. కొట్ట చప్పట్లు, హల్లెలూయా. అడివైన అది సుందరంగా మారిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ పునరుద్ధాన దినాన క్రూరమైన మృగాల మధ్యలో, అసలు ఆ అడవిలోనే జీవిస్తాయి. ఒక్కొక్క మృగము ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తాయి. పులిల్లోనే చాలా రకాలు ఉన్నాయి. సింహము ఉంది, పులి ఉంది, చిరుత పులి ఉంది, ఈ మెడ పొడవుగా ఉన్నటువంటి పులులు కూడా ఉంటాయి. అవి పరిగెడితే జింక క్షణాల్లో దొరికేవలసిందే. అడివంతటిని గర్జన చేసేది ఏనుగు. వాటికి ఎర్రెక్కితే అడవి అంతటిని తొక్కిపడేస్తాయి. అప్పుడప్పుడు ఈదుల్లోనికి వచ్చినప్పుడు ఆ అడవి ప్రాంతం దగ్గర ఉన్న గ్రామాలు అతలకుతలమైపోతాయి, భయభ్రాంతులైపోతారు ప్రజలు. భయాలు పుడుతూ ఉంటాయి. అడవి అన్నప్పటికీ ఎటువంటి విష సర్పం ఉంటుందో తెలియదు. కింద అడుగు వేస్తే మరలా అడుగు తీసి మళ్ళీ అడుగేయాలంటే ఎంతో భయము. ఈరోజు అడుగుని నేను రోజుతో పోలుస్తున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా కనబడుతూ వస్తున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు. రోజులు వెళ్ళే కొలది గమ్యము కనబడడం లేదు, ఆధారం దొరకడం లేదు, ప్రయోజనం కనబడడం లేదు. ఏమాత్రము లక్ష్యము కనబడడం లేదు. దారికి చేరదామన్నా ప్రయత్నం అయితే ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాడు. మా విశ్వాసము వెళ్ళలేకపోతూ ఉంది. ఎందుకంటే ఒక భయము తరుముతూ ఉంది. విశ్వాసాన్ని ఒక భయము తరుముతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు. ఒక విశ్వాసము, దేవుని ఎడల విశ్వాసము కలిగిన ఆ దృక్పథము, ఆ చైతన్యము, ఆ యొక్క గొప్ప భాగ్యము
తునాతునకలు చేయాలని, కదిపోయాలని, విశ్వాసాన్ని మృంగేయాలని, విశ్వాసం అంతటిని నలిపేయాలని ఏమాత్రము కొంచెం కూడా అవకాశం లేకుండా మొత్తం అంతా అడవిగా మార్చబడి ఉంది. దానినే దేవుడు పిలుచుకున్న పిలుపు అంటారు. నమ్ముతున్న వాళ్ళు చప్పట్లో కొట్టి ఇక్కడ ఎవరున్నారో, ఒకవేళ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లైవ్ చూస్తున్న బిడ్డతో మాట్లాడుతున్నాడు. గమ్యము లేని ప్రాంతము వలె, జీవితము వలె ఉందా లైఫ్? వెనకకు అడిగేస్తే గొయ్య, ముందుకు అడిగేస్తే నుయ్య అన్నట్లుగా ఉందా? ఉందనే దేవుడు బయలుపరిచాడు. పరిగెట్టడానికి కూడా కాళ్ళలో సత్తువు లేక, సొమ్మసిల్లిపోయే శ్రమలు భయాన్ని పుట్టించే భయానకమైనటువంటి తలంపులు, ఆ తలంపులో మొత్తం ఊహలతో నిన్నడు జరిగిపోయిన, మొన్నటి జరిగిపోయిన, అటు మొన్న జరిగిపోయిన ఆ మూటలంతా, చెత్తంతా తెచ్చి నీ బుర్రలో పెట్టి బాధలు కలిగించే పరిస్థితులు, దుఃఖాన్ని, విచారాన్ని, నువ్వు విన్నటువంటి మాటల్ని, ఆ చేదైన గాయాలు, నీకు ఏ మాత్రము ప్రయోజనకరము కాని మాటలు, గత కాలంలో జరిగిపోయిన, గత కాలంలో అనుభవించిన ఆ చేదంతా తెచ్చి నీ మనసులో, నీ చెవిలో చెప్తాడు సైతాను. అవి వింటున్నప్పుడు నీలో ఉన్నటువంటి నిర్మలత్వము కోల్పోతాం, నీలో ఉన్నటువంటి నెమ్మదిని కోల్పోతాం, నీలో ఉన్నటువంటి పచ్చదనాన్ని కోల్పోతాం. ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ స్పిరిట్, ఇట్స్ ఎ డెవిల్. లూసిఫర్ని, సైతాన్ని అంత తేలిక చూడొద్దు. ఆ కనబడని మార్గము, ఆ కనబడని ప్రాంతంలో నుండి దేవుడే ఆ అడవిలో, జీవితం అనే అడవిలో, చెప్పండి అందరూని, మార్గముగా మారిపోతున్నాడు ఆయన. కొట్టు చప్పట్లో కొట్టి. ఏ పూలైనా, ఏ సర్పాలైనా, ఏ విషపు నాగులైనా, ఆది ఘట సర్పమైనా సరే, అది కొండ సెలవని, సాక్షాత్తు లూసిఫరే అవని, అపవాది అవని, నిన్నేమీ చేయలేడు. ఎందుకంటే అడవిలో మార్గము సరళము చేయువాడు నా దేవుడు, ప్రభువైన యెహోవా. ఆయన అంటారు,
ఆయన అంటారు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు సర్వాంతర్యామి కదా. దేవుడు అంతటను వ్యాపించి ఉన్నవాడు కదా. అలాంటి దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అంటారేటి? యెషయా గ్రంథము 45:14 వచనం. ఆ మాట చలవిస్తున్నాడట. వచ్చేద్దరు నీ ఎదుట సాగిలి పడతారు. ఎస్, ఎందుకంటే ఈ పైన చెప్పిన ఆశీర్వాదాలన్నీ నిశ్చయముగా గమ్యము లేని నీకు, మార్గము మూతపడిపోయిన నీకు, నీ ఎదుట ఉన్న చీకటికి పెళ్ళగించగలిగిన శక్తిమంతుడు నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు. మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా, కొట్టి చప్పట్లు. అడివి ఒక కుటుంబం అనుకోవచ్చు. నాతో చెప్తున్నాడు యేసయ్య, మీతో చెప్పమంటున్నారు. అడివి మీ వ్యవసాయం అవ్వచ్చు, అడివి నీ తలంపులు అవ్వచ్చు, అడివి నీ జీవితం అవ్వచ్చు. ఆ అడవి లాంటి ఎటు చూచిన అరణ్యములాగా మూతబడిపోయిన, ఇక అసలు ఛాన్సెస్ లేవు, అసలు అవకాశమే లేదు. కొంచెం కూడా ఛాన్స్ లేదు. వయసు అయిపోతుంది, పెళ్ళయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా ఆశీర్వాదము, దీవెనలు వచ్చే అవకాశము, నాకు నమ్మకము కోల్పోతున్నాను, నేను నమ్మవాలనుకుంటున్నాను, కానీ ఆ నమ్మకత్వానికి వీక్నెస్ వచ్చేస్తుంది. నాలో ఉన్న ఆ విశ్వాసము కదిలిపోతూ ఉంది. ఈ అనుభవం గుండా నువ్వు వెళ్ళావా? ఈ అనుభవం గుండా మీరు వెళ్ళారా? అడివి అనగా బంధువులు విరోధం అయిపోవడం, విరోధులైపోతారు. అదొక అడవి, అదొక చీకటి. మనలో సమాధానాన్ని దొంగిలించేవాళ్ళు. నీ హృదయంలో ఉన్న సమాధానాన్ని, శాంతిని నువ్వు ఎవరిలో వెతుకుతావో, ఏ కుటుంబంలో వెతుకుతున్నావో, ఏ వ్యక్తిలో వెతుకుతున్నావో, ఆ వ్యక్తిని అడవిగా మారిపోతాడు. ఆ కుటుంబం అడవిగా మారిపోతుంది. వాతావరణం అంతా చీకటైపోతుంది.
అప్పుడు ఏంటి పరిష్కారం? విశ్వాసం మాట్లాడుతుంది. అనండి అందరూ, విశ్వాసం మాట్లాడుతుంది. పక్కలతో చెప్పండి, విశ్వాసం మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం మాట్లాడడం ప్రారంభమైతే కంబల చెట్ట లేచి సముద్రంలో పడు అని చెప్పగానే ఏర్లతో సహా గట 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 అని శబ్దముతో లేచి సముద్రంలో పడిపోతుంది. నీకు క్రేన్ అవసరం లేదు, నీకు మార్గం అవ్వడానికి. మనుషులు అవసరం లేదు నీకు మార్గం అవ్వడానికి. నీ హృదయంలో ఉన్న విశ్వాసం మాట్లాడితే అద్భుతాలు జరిగిపోతాయి. కొట్ట చప్పట్లు. దేవుడు అద్భుతం చేయాలని కాదు, దేవుడే అద్భుతాలు చేయాలని కాదు ఆలోచన. ఇప్పుడు దేవుని కొడుకు అయిన నీతో, దేవుడి కూతురు అయిన నీతోనే అద్భుతాలు చేయించాలని ఆయన ఆశ. నా పిల్లలతో నేను అద్భుతాలు జరిగిస్తాను. నా పిల్లల నోటితో నేను పలికిస్తాను అద్భుతాల్ని. అందుకే వారికి 365 రోజులు కావలసిన మెటీరియల్, అందమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, శ్రేష్టమైనటువంటి వాగ్దాన ఫలాలను వేద గ్రంథములో పెట్టారు, పరిశుద్ధ గ్రంథములో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తవ్వుకుంటే అంత, ఎంత లాక్కుంటే అంత దేవుని రాజ్యములో నుండి, దేవుని శక్తువులో నుండి వాడు చిన్న పొరపాటుతో, దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆ న్యాయాధిపతి దగ్గర నుంచి భూలోకాన్ని లాగేసుకున్నాడు. భూమి వనరులు లాక్కున్నాడు. ఎంతో ప్రేమగా చేసుకున్న ఆదాము సంతానాన్ని కూడా వాడు లాగేసుకున్నాడు. ఆ లాగేసుకున్న మొత్తాన్ని దేవుడు ఎలా లాక్కున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలోనికి వెళ్తే మనకు ఆ దివ్యమైన సత్యం బోధపడతాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము, 17వ వచనం చదువు కూతురా. చూడగానే అడవిలాగా మారిపోయిందంతే. హల్లెలూయా. ఎటు తోచలేక చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, అబ్బా ఏ మాట అండి, కుడి చేతిలో, దేవుని కుడి చేతితో, దక్షిణ హస్తముతో తాకి ఉంచి, ఏంటండి ఒకసారి ఆగుదాం. ఏమండి ఫుల్ స్టాప్ పెట్టారండి అక్కడ. భయపడకుము. పక్కలతో చెప్పండి, భయపడకుము. భయపడకు. విశ్వాసి కలవరపడవద్దు, విశ్వాసి వెర్రవద్దు, భయపడకుము. ఏ భయాలు నిన్ను తరుముతున్నాయి ఈ మధ్యాహ్న కాల సమయంలో?
నీ కాలము ముగించిపోయిందంటాడు సైతాను. నీ టైం అయిపోయిందంటాడు ఆడు. యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసాలు ఎందుకు ధరించుకుని భూమి మీదకి వచ్చారో తెలుసండి? ఆ రక్త మాంసాలకి దాహం వేస్తాయి, ఆకలేస్తాయి, శరీర సంబంధమైన బలహీనతలు ఉంటాయి. అన్ని విషయాల్లో నీ కాలు నొప్పి వచ్చిందా? యేసయ్య కొడుకు కూడా కాలు నొప్పి వచ్చింది. నువ్వు ఏడ్చావా? యేసయ్య కూడా ఏడ్చాడు. ఆయన ఒక్క పాపం విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో ఆయన శోధించబడ్డాడు, నీతిమంతుడిగా నిరూపించబడ్డాడు. నేను అనుకుంటాను నిజంగా ఆయన కూడా తలపడి వచ్చి ఉంటుంది. ఆయన కూడా అలిసిపోయి ఉంటాడు. అలిసిపోయాడు కాబట్టి పడవలో పడుకున్నాడు. ఆయన కూడా ఆకలేసింది కాబట్టి అంజూరపు చెట్టు వైపు చూశాడు, పళ్ళు ఉన్నాయా లేదని. ఆయన ఒక మనిషిలాగా కోప్పడ్డాడు. ఆయన నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఆ చెట్టు ఎండిపోగానే అంతే. ఒక మనిషి 100% ఆయన మనిషి, 100% ఆయన దేవుడు. ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనం. ముస్లిమ్స్ అంతా ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పాపం వాళ్ళు. ఆయన దేవుని కుమారుడు తప్ప ఆయన దేవుడు కాదు అంటారు వాళ్ళు. అరే తంబి, నేను చెప్పేది నీకు అర్థం అవుతలేదు. మత్తయి సువార్తలో మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు, యోహాను సువార్తలో దేవుని కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన అవతారమే ఒక మహద్భాగ్యమైనటువంటి సృష్టి. ఆయన నోరు తెరిచి లాజరు బయటికి రా, వెంటనే లాజరు బయటకు వచ్చాడు. తబితా తలితాకుమి అనగానే ఆ చిన్నది, చనిపోయిన చిన్నది లేచి కూర్చుంది. అప్పుడు అంటాడు, ఏమంటాడు చెప్పండి? ఆమెకు అన్నం పెట్టండి అంటాడు యేసయ్య. హల్లెలూయా. ఆమెకు శరీరానికి బలం రావడానికి మీరు ఏదైనా అంటే, యేసయ్యకు ఆ నీరసం ఏంటో తెలుసు. శరీరం పడుతున్న నీరసం అనుభవించాడు. నీ కాళ్ళ బాధ అనుభవించాడు ఆయన. నీకు ఏ బాధ ఉందో ప్రజెంట్, నీ బాడీలో ఏ అవయవం అయితే ఇబ్బంది పడుతున్నావో ఆ అన్ని అవయవాలలో ఆయన రుచి చూశాడు. ఆయన నీ బాధలు రుచి చూశాడు. ఆయన అందుకోసమే ఆయన మార్పు లేని దేవుడిగా మారిపోయాడు. ఆయన కోట చపాట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటారు, నేను మొదటి వాడను. ఏ విషయంలో మొదటి వాడవయ్యా? ఆకాశ మహాకాశములు, ఇంకా పైన ఆకాశములు, ఇంకా పైన ఇంకా ఆకాశములు, అక్కడ ఉన్న దేవుడు గుప్పుడు సంచి ఎంతమ్మా? మరియమ్మ గారు గర్భ సంచి ఎంత? గర్భం సంచి ఎంత ఉంటుందమ్మా? అది ఉండి కొలితే బుడలా సాగుతుంది. అది దాని దేవుడు దానికి పెట్టిన లక్షణం అది. హల్లెలూయా చెప్పండి.
ప్రతి బుధవారము ప్రవచనాలు అభిషేక వర్షంలా కురిసేస్తున్నాయి. ఒక వ్యక్తికి నీ కోడలు 3వ నెల గర్భం ధరించుకుంది ఉందంటే అతనికి ఆ విషయం తెలియదట. వాళ్ళ కొడుకే చెప్పలేదట. నిన్నందరూ సేవకుల మధ్యలో కన్నీళ్ళు కారుస్తూ చెప్తున్నాడు ఆయన. ఒక రొచ్చు బోధు పక్కన దోమలు, ఆ బోధుకి గొట్టాలుండి ఆ రోడ్డు పడుక్కున ఉన్నవాళ్ళు అందరూ విరోచనం ఎరిగితే, నేను అన్నది అర్థమైందా? 2 ఆ కాలంలో నుండి పోతాయి. ఆ కాలవారు, ఆ రొచ్చు కాలవారన ఒక చిన్న రేకులు చెట్టు వేసుకుని చిన్నది, ఇప్పుడున్న గాయత్రిలాగా ఆ ప్రసన్నలాగా ఆ చిన్న పిల్లలని పట్టుకుని ఉంటే ప్రభు మాట్లాడారు. అప్పుడే మాట్లాడారు. ఏమనంటే, ఇక్కడ నువ్వు ఉండవు, దేవుడు ఒక కుంచుడి నేల దేవుడు చూపిస్తున్నాడు. ఒక గది, పెద్ద పెద్ద గదులు, నీ కొడుకులు పెద్ద జాబులు, ఇంజనీర్ అవుతాడు పెద్ద కొడుకు, నువ్వు పెద్ద బ్యాంక్ మేనేజర్ అయిపోతావు, నీ భార్య కూడా గొప్ప జాబు కలిగిన భార్యయే నీకు దొరుకుతుంది. కరెక్ట్గా వినండి. ఆ నిజామాబాద్లోనే ఆ బ్యాంకులోనే ఉన్న అమ్మాయే మ్యారేజ్ చేసుకున్నారు. అక్కడ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు దొరికింది. హల్లెలూయా. నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టి సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టారు. వాళ్ళు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపబడ్డారు. వాళ్ళ సాక్ష్యాలు వింటుంటే అందరూ ఏడ్చేశారు. చాలా బాధతో నిండిపోయిన వాళ్ళు ఈ రోజున లక్షాధికారులు అయిపోయారు. ఏమాత్రము అవకాశం లేదు. ఏమాత్రము బ్రతకడానికి, ఎదగడానికి, జీవించడానికి అవకాశం లేని వాళ్లకు నాలో నుండి విశ్వాసం మాట్లాడుతూ ప్రారంభించింది. నువ్వు ఇలాగ మారబోతున్నావు, నీవు అలాగా అవ్వబోతున్నావని విశ్వాసం మాట్లాడితే అది సృష్టి ధరించుకుంది. గొట్టు చప్పట్లు. అది నిర్మాణం చేయబడతాయి, కార్యం దాల్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరవని వాళ్ళే కాదు, ఎందరో ఎందరో ఎన్నో ఎన్నో కొన్ని వేల కుటుంబాలు నేను చెప్పగలను. బలిపీఠం మీద ఉండి వందలు కాదు, వేల కుటుంబాలు అద్భుతాలుగా, ఆశీర్వాదాలుగా మారిపోయాయి. ఈరోజు నీతో నీతో నీతో
అదే అభిషేకం మాట్లాడుతుంది. అదే అభిషేకం మాట్లాడుతుంది. నిన్ను పైకి తీసుకొస్తే అదే అభిషేకము, నిన్ను పైకి లేవనెత్తే అదే అభిషేకము నీ కొడుకును, నీ కూతుర్ని, నిన్ను, నీ పిల్లలు, నీ మనవళ్ళు హెచ్చించబడబోతున్నారు. హెచ్చించబడబోతున్నారు. 4 సంవత్సరాలు అయ్యిందట. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఏమైంది తెలుసా? పుట్టాక అసలు మాట లేదు, నోట్లో నుంచి మాట రావడం లేదు. ఏడుపు. ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏడుపు, గోల. ఆ తల్లివి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను నేను. అమ్మ అని కూడా అంటలేదన్నమాట. అమ్మ అలాగా ఏదో కొద్దిగా ఆ నోట్లో నుంచి అమ్మ అమ్మ. సంవత్సరాలు రెండు చేస్తున్నాయి. ఈరోజు తీసుకొచ్చారు చింతలంక. ఆ అమ్మ కుటుంబ సమేతంగా వచ్చారు. అలాగా కంఠం పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగానే అమ్మా అంది. అప్పుడు దరిదాపులో ఒక 6, 7, 8 నెలల కిందట నాన్న అంది. తాత అని అంది. ఈ నాన్న, అమ్మ, తాత ఈ కథ కాదు, మొత్తం ధారాళంగా వచ్చేస్తాయి మాటలు. ఆ కొండ నాలుకను దేవుడు స్వస్థపరిచాడు. సజీవుడైన నా యేసు క్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచే దేవుడు, మూగవాళ్ళని మాట్లాడించే దేవుడు. నీ కూతురు ఆ కాన్వెంట్లో గంట గలగల గలగల కొట్టినట్టుగా చితక మాట్లాడేస్తుంది. ఇంకా ఇసుపొచ్చేది టీచర్ గారికి అని ప్రవచనం చెప్తే సేమ్ అలాగే ఇప్పుడు నోట్లోంచి మాటలు గలగల గలగల గలగల. ఆ పిల్లంత అయిపోయింది, ఉంది. సిగ్గుపడిపోతుంది ఆ పిల్ల. ఆ పిల్ల సిగ్గేటో తెలిసిపోయింది. ఆ పిల్ల సిగ్గుపడిపోయి వాళ్ళ అమ్మ నాన్న సాక్ష్యం ఇచ్చారు. యూట్యూబ్లో పెడతాను చూడండి. మాట్లాడమంటే మాట్లాడతలేదు, సిగ్గేసి దానికి. అయ్యి బాబు నాన్నగారు అని ఎన్ని 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 మాటలు మాట్లాడేస్తుందండి బాబు. అయ్యి బాబోయ్ బుర్ర ఈడెక్కిపోతుంది. ఎలా పోతున్నాం అన్న సాక్ష్యం వాళ్ళ అమ్మ దాంట్లో ఇచ్చింది. కూతురు కోసం మెంగడేసుకుని ఇలా అయిపోయిన ఆవిడ ఇప్పుడు ఇలా అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఇలా అయిపోయింది ఆవిడ. ఎంత మంచి దేవుడు, మంచివాడు, మంచివాడు యేసు దేవుడు, మంచివాడు, మంచివాడు
పాడనా పాడనా గొప్పతనాన్ని, పొగడనా పొగడనా గొప్పతనాన్ని, పాడనా పాడనా మంచితనాన్ని, పొగడనా పొగడనా గొప్పతనాన్ని. మంచివాడు మంచివాడు యేసుదేవుడు, మంచివాడు మంచివాడు యేసుదేవుడు. పాడనా పాడనా మంచితనాన్ని, పొగడనా పొగడనా గొప్పతనాన్ని, పొగడనా పొగడనా గొప్పతనాన్ని. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడుదువు. హల్లెలూయా. గట్టిగా కాలంలో చెప్పండి. ఆ మాట అనగా నా కూతురు వచ్చి తలుపులు తీసుకుని బయటకు అలా రాగానే ఈ ప్రవచనం వెళ్ళిపోయిందంటే హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సమస్త అనండి, సమస్త జనముల కంటే. జాలి పడుతున్నారండి జనాల మీద, జాలి పడకండి. హల్లెలూయా. యేసయ్య నాతో చెప్పమంటున్నాడు, చెప్పనా వద్దా? నిన్ను ఇచ్చేవాడిగా చేయబోతున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. నిన్నిచ్చే దానిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. కొర్రతలనేవి ఉండవు, ఇక కొట్టుకుపోతాయి, సమస్యలని కొట్టుకుని పోతాయి. అందుకే నిన్ను ఎక్కువగా ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. సరిపోలేదు కెపాసిటీ. హల్లెలూయా. ఈరోజు నువ్వు పాపములో ఉండవచ్చు, పాపపు ఊబిలో కూరిగిపోయి ఉండవచ్చు. ఈరోజు నీ స్థితి చాలా చెప్పడానికి చాలా బాధతో ఉండవచ్చు. గాయపరచబడిన పరిస్థితి గుండా వెళ్ళుండొచ్చు. ఎంతో సమస్యలతో నిండిపోయి హృదయం నిండా చెప్పడానికి కూడా మాటలు లేనంత బరువుతో ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తూర్పుకి పడమరికి ఎంత దూరం ఉందో నీ అతిక్రమములను అంత దూరము ఇసిరివేస్తున్నాను. కొడితే చాలా సంతోషం, ఎందుకంటే ఆ మాట చాలా మధురమైంది. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. రావాలి సంఘ పెద్దలు గమ్మున వచ్చేయాలి. ఆదరించున్నట్లు తల్లివాణిని, ఒకని తల్లివాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను.
ఎక్కడంటే దేవుని మందిరములోనే. దేవుని మందిరమేది? హృదయమే నీ ఆలయం క్రీస్తు. అంతే, అంతకన్నా రాదు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అక్కడ దాకా వచ్చి మరి స్తోత్రం చెప్పండి. మీరు ఆదరించబడతారు.